నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదని నందిగమ్మ వైసీపీ ఎంపీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఇక అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజలను మరోసారి వంచేందుకు వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ చెప్పిన హామీలన్నీ 99% అమలు చేశారని చెప్పారు. ఇక 2024లోనూ ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. వారు కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేనటువంటి హామీలు పెట్టారు. అందులో ఒక్క విషయం చెప్తున్నాను, కేవలం పెన్షన్లకే దాదాపు మనకి 65 లక్షల పైన పెన్షన్లు ఉన్నాయి. నెలకి అదే 2000 కోట్ల పైచిలుకు, సంవత్సరానికి 27-28 వేల కోట్లు అయ్యే విధంగా వీళ్ళు మేనిఫెస్టో పెడతా ఉన్నారు. అసలు ఆ రూమ్ లేదు. అంటే మిగతా అన్నీ కూడా ఖర్చులన్నీ కూడా మా పార్టీ పూర్తిగా వీటి మీద డీటెయిల్డ్గా వాళ్ళ నంబర్స్ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి మ్యానిపులేటివ్ మెథడ్లో తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జగన్ అనేవాడు చెప్పింది చేసి చూపించాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని జగన్ మీద ఉంచండి. ఇంతకుముందు వాళ్ళకి మీరు ఒకసారి అవకాశం ఇచ్చారు, వాళ్ళు చెప్పింది అసలు చేయలేకపోయినారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మేనిఫెస్టో ఆఫ్ టీడీపీని, ఎటువంటి కూటమిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదించవద్దు అనే విధంగా ప్రజల్లో చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7, కృష్ణా జిల్లాలో 7కి 7, 2 ఎంపీలు అంటే 14 ఎమ్మెల్యే సీట్లు. అంటే నేను ఎక్కువగా చెప్తున్నాను కాకండి. ఎందుకు అంటున్నానంటే గవర్నమెంట్ చేసినటువంటి బెనిఫిట్స్, పార్టీ ద్వారా చెప్పిన మాటలు మేము చూసుకుంటే, మేము చేసిన సర్వేస్లో మాకు 67% నుంచి 78% దాకా మాకు మద్దతు కనిపిస్తూ ఉంది. మేము మొత్తం మా సర్వేలు చేసుకున్నాం. ఇక ఏదైనా ఉంటే అదంతా పార్టీ ఓటు